హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో బీజింగ్ బుద్ధి మారుతుందా అని ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇచ్చిండ్రు. సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో బీజింగ్ బుద్ధి మారుతుందా అంటే, బీజింగ్ అంటే ఇది చైనా రాజధాని బీజింగ్ కదా. సో చైనా బుద్ధి మారుతుందా అనే ఈ ఆర్టికల్ సారాంశం. సో బుద్ధి మార్చుకోదు, మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అవసరమైన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి, అవి యూజ్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నా. సో లేట్ చేయకుండా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ చేశాడో చూసుకోండి. ఈ కొటేషన్ అంటే ఎస్ఏ రాసే వాళ్ళకు, గ్రూప్ 1 మెయిన్స్కు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇట్లాంటివి బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే గాల్వాన్ ఘర్షణలతో ఇండియా చైనా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. నాటి పరిణామాలతో సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తలపెట్టిన చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉన్నాయి. బీజింగ్ విస్తరణవాద వైఖరి కారణంగా అవి సమీప భవిష్యత్తులో ఫలించే అవకాశాలు కనిపించడం లేదు అని ఈ కొటేషన్ ద్వారానే ఆల్మోస్ట్ మొత్తం ఇందులో మ్యాటర్ ఏముందనేది మనకు తెలిసిపోతుంది. సో ఘర్షణలు అనేవి కొనసాగుతున్నాయి, కానీ భవిష్యత్తులో శాంతి అనేది నెలకొంటుందా లేదనే అవకాశాలే కనిపిస్తలేవు అని సారాంశం. దీని మొత్తం సారాంశం అదే ఉంటుంది. అయితే ఇందులో మనకు ఉపయోగపడేది ఫ్యాక్ట్స్ పరంగా, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఫ్యాక్ట్స్ ఏవి అంటే, ఇందులో ఇండియా చైనాకు మధ్యలో 3488 కిలోమీటర్ల మేర భూ సరిహద్దును పంచుకున్నాయి. సో భూ సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు అంటే 3488 కిలోమీటర్లు అనేది గుర్తుంచుకోండి. ఇది మీకు డైరెక్ట్గా కూడా అడిగే అవకాశం ఉంటుంది ఏదైనా ఎగ్జామ్లో. సో ఇది తర్వాత రెండు దేశాల మధ్య 1950ల నుంచి సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంటే. ఎప్పటి నుంచి సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి అంటే కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. 1950 నుంచి కొనసాగుతున్నాయంట. ఆ తర్వాత మనకు భారత్ చైనా మధ్య యుద్ధం జరిగింది తెలుసు కదా. 1962లో యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. తర్వాత కొన్ని రోజులకు పరిస్థితులు అయితే మెరుగుపడినా ఇప్పుడు మళ్ళీ 2020 తర్వాత వాస్తవాధీన లేక లైన్ ఆఫ్, మామూలుగా ఇది గుర్తుంచుకోండి, ఎల్ఏసి అంటే గుర్తుంచుకోండి. ఏంటంటే భారత్ చైనా మధ్యన ఉన్న విభజన రేఖ ఇదే. ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది భారత్ చైనాలను వేరు చేస్తుంది. సో ఇక్కడ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, వాళ్ళ ఆర్మీ భారతదేశంలోకి చొరబడడానికి ప్రయత్నం అయితే చేసింది. అయితే దాన్ని భారత బలగాలు తిప్పికొట్టినాయి. ఆ తర్వాత సైనిక దౌత్య మార్గాల్లో పలు దఫాలుగా చర్చలు జరిగిన పాక్షికంగా ఫలించి పాంగాంగ్ సరస్సు, గోగ్రా, హాట్ స్ప్రింట్ వంటి ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలను ఉపసంహరించుకున్నాయి అప్పట్లో. అయితే గాల్వాన్ ఘటన తర్వాత ఎల్ఏసి వెంబడి ఎక్కడా ఘర్షణలు చోటు చేసుకున్నట్లు వార్తలు రాలేదు. దాంతో పరిస్థితి చక్కబడుతుందని అందరూ అనుకుంటున్నారు. అంతా బాగుందని అనుకున్నారు. అయితే అది వాస్తవం కాదని తాజాగా నిర్ధారణ అయింది. సైనికులకు శౌర్య పథకాలు అందజేసేందుకు భారత సైన్యం ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆ వివరాలని వెల్లడించింది. అంటే మనకు తెలియకుండా ఎలాంటి గొడవలు జరుగుతలేవని అనుకున్నాం, కానీ లోపల ఒక 2 సార్లు గొడవలు జరిగినట్టు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అదేంటంటే తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం ఏంటంటే 2022లో 2 సార్లు ఇండియా చైనా బలగాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందంట గాల్వాన్ ఘటన తర్వాత కూడా. ఆ తర్వాత జనవరిలో ఒకసారి పలువురు పిఎల్ఏ అదే వాస్తవాధీన రేఖ దాటి అక్రమంగా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు, కానీ భారత సైన్యం వాళ్ళని సమర్థంగా తిప్పికొట్టిందంట. ఆ తర్వాత 2022 నవంబర్లో మరోసారి భారత భూభాగంలోకి చేస్తే అప్పుడు 40 నుంచి 50 మంది పిఎల్ఏ సైనికుల్ని భారత బలగం వెనక్కి తోసేసాయంట, ఉపసంహరించుకున్నాయి. సో బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో శాంతి స్థాపనకు ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతుండగానే చైనా ఇట్లాంటి పనులు చేసిందంటే, మళ్ళీ ఏమని చెప్తుందంట బీజింగ్ అంటే, చైనా పైకి శాంతి వచనాలు పలుకుతుంది, కానీ సరిహద్దు ప్రాంతంలో వాతావరణాన్ని శాంతి వాతావరణాన్ని కోరుకుంటున్నామని చెప్తుంది. కానీ చేసే పనులు అలాగే చేస్తుంది. పైకి నీతులు చెప్తున్నాయి, లోపల మాత్రం కుళ్ళు పెట్టుకొని ఆ చేష్టలు చూపిస్తూ ఉంటుంది. మాటలకు చేష్టలకు పొంతన లేకుండా లేదు. 2022లో చోటు చేసుకున్న ఘర్షణలే అందుకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లోని లడాఖ్లో
ఇప్పుడు లడాక్ కేంద్రపాలిత ప్రాంతం కదా. లడాక్లో వ్యూహాత్మకమైన కీలకమైన దెప్పాంగ్ అంట డెమ్నోకన్లో ఇరు దేశాల బలగాలు ఇప్పటికీ భారీగా మోహరించి ఉన్నాయంట. ఈ ప్రాంతంలో ఇంకా చైనా బలగాలు, ఇండియన్ ఆర్మీ రెండు మోహరించుకొని ఉన్నాయంట. వాటి నుంచి సైనికులను ఉపసంహరించుకోవడం ద్వారా సరిహద్దుల్లో ప్రతిష్టంభనకు తెరదించుతామని ఢిల్లీ ప్రతిపాదించింది. అంటే మా సైనికులను విరమించుకుంటాం అని చెప్తే కూడా మీరు ఉపసంహరించుకోండి అంటే కూడా బీజింగ్ అనుచిత డిమాండ్లు, అంటే తిక్క డిమాండ్లు పెట్టి అక్కడ అడ్డుపుల్లలు వేస్తుంది. కాబట్టి రెండు సైన్యాలు అక్కడ మోహరించుకొని ఉన్నాయి. ఏ క్షణమైన యుద్ధం రావచ్చు అనే సిచ్యువేషన్ లాగా రెండు సైన్యాలు అక్కడ సరిహద్దు దగ్గర కాపు కాసుకొని ఉంటాయి అన్నమాట. దీనివల్ల పెట్టుబడులకు అంతరాయం కలుగుతుంది అనేది కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అయితే నిరుడు ఆగస్టులో చైనా విడుదల చేసిన కొత్త ప్రామాణిక పటంలో అరుణాచల్ ప్రదేశ్ను, అదేవిధంగా 1962 యుద్ధంలో ఆక్రమించిన ఆక్సాయ్ చిన్ అనే రెండు భూభాగాలను తమ ప్రాంతాలు, అంటే వాళ్ళ దేశంలో చైనాలో భాగంగా చూపించడం జరిగింది. అదేవిధంగా 2023 ఏప్రిల్లో కూడా భారత భూభాగంలోని 11 ప్రాంతాల పేర్లను మార్పు చేసింది. ఆ తర్వాత 2017-21లో కూడా ఈ విధంగానే చేసింది. అట్లా LAC వెంబడి కొత్త రోడ్డు కూడా వేస్తుంది. అందులో ఒకటైన 800 కిలోమీటర్ల పొడవైన G216 అనే రోడ్డును కూడా వేయడం జరిగింది చైనా. అది దాదాపు పూర్తిగా వచ్చిందంట. అదేవిధంగా G695 అనే మరో హైవే నిర్మాణాన్ని కూడా సన్నద్ధమవుతుందంట చైనా. సో పక్కలో బల్లెంలాగా చైనా తయారైంది ఇండియాకు అనేది మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు. సో 2020 మొదలుకొని చైనా పైన ఇండియా అయితే నిఘా అయితే పెట్టింది. ఇంక ఇక్కడ మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఇది గుర్తుంచుకోండి, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు అత్యధిక దిగుమతులు ఇస్తున్న ఏ దేశం నుంచి ఎక్కువ దిగుమతులు చేస్తున్నారంటే చైనా నుంచే భారతదేశం ఎక్కువగా దిగుమతులు పైన ఆధారపడాల్సి వస్తుంది. చైనా పైనే దిగుమతుల కోసం ఆధారపడాల్సి వస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. సో సరిహద్దులో శాంతి నెలకొంటే చైనా నుంచి వచ్చే పెట్టుబడులపై ఆంక్షలు సడలిస్తామని భారత వర్గాలు తాజా దావోస్ సదస్సులో సంకేతాలు ఇచ్చాయి. అంటే చైనా దిగుమతులపైన ఇప్పుడు కొన్ని ఆంక్షలు అయితే పెట్టింది ఈ భారతదేశం. కాబట్టి ఒకవేళ చైనా సరిహద్దులో శాంతిని నెలకొల్పితే ఇంకా ఆంక్షలు అనేవి ఎత్తేస్తామనే విధంగా దావోస్ సమావేశంలో ఇండియా సంకేతాలు ఇచ్చిందంట. సో తీవ్ర విస్తరణకాంక్షతో రంకెలేస్తున్న డ్రాగన్ బుద్ధి మారకుండా నిజమైన సయోధ్యకు సిద్ధపడుతుందా అన్నదే అంతుపట్టకుండా ఉంది అనేది ఆర్టికల్. సో ఇది ఆర్టికల్. ఇందులో మీకు చాలా ఫ్యాక్ట్స్ చెప్పాను కదా, అవి నోట్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. ఆల్ ద వెరీ బెస్ట్.